డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలోని శిల్పారామం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు యత్నించాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత నిరసనను పోలీసులు అడ్డుకోవడం ఏంటని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. హిందూ సంఘాల నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుచానూరు సమీపంలో ఉండేటువంటి శిల్పారామం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఇక్కడ సాధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటు పోలీసులు ఎంతమంది ఉన్నారు చూడొచ్చు. వీళ్ళు ముందరికి వెళ్లకుండా వాళ్ళు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు సాధువులు ఇక్కడికి వచ్చినారు. అసలు వీళ్ళు ఇంతమంది సాధువులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్వామి, ఎందుకు మీరు ఈ నిరసన చేస్తున్నారు? తిరుమల క్షేత్రం అనేది అది రాజకీయాలకు అతీతమైన క్షేత్రం. హిందువులు ఎక్కడున్న ప్రపంచ దేశాలలో అందరికీ అనుబంధం ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి. దీన్ని కరుణాకర్ రెడ్డి గారు పనిగట్టుకొని గత 2 సంవత్సరాల నుండి రాజకీయ కోణంలో దాన్ని దుర్వినియోగం చేసి, ఒక గతంలో ఆయన మాజీ టీటీడీ చైర్మన్గా 2 దఫాలు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో చేశారు. చేస్తే ఏం చేయాలి? మీరు ఒక టీటీడీ మాజీ చైర్మన్గా వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలి. వెంకటేశ్వర స్వామి భక్తుల సేవలో మీరు ఉండాలి. ఈ క్షేత్రం ఔన్నత్యాన్ని దిశలో వ్యాప్తి చేయాలి. అది మీ కర్తవ్యం కదా. మీరు కానీ సాధువులుగా మేము కానీ ఆ బాధ్యత విస్మరించి మీరు ఎవరైనా కింద స్థాయి వాళ్ళు తప్పు చేస్తే, రాజకీయ ఒక మాజీ ఎమ్మెల్యే ఎవరైనా మీరు దెబ్బలాడి వారికి నచ్చజెప్పి దేవుడిగా మనం చూడాలి. దేవుణ్ణి మనం బజారుకి ఎచ్చకూడదు. వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మన అందరికీ దేవాది దేవుడు ఆయన్ని మనం మాట్లాడొద్దని మీరు చెప్పాలి. హిందూ సమాజం దీన్ని గర్విస్తుంది. ఇది ముమ్మాటికి తప్పు. ఇంతమంది సాధు సంతులు చూసైనా మీలో మార్పు వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలని హిందూ సమాజం అంతా కూడా మొత్తం ఒక ఏకదాటిపై వచ్చి వారికి మరీ కోరుతున్నాం. స్వామి, వాళ్ళ ఇంటిని ముట్టడించడం అనే ప్రక్రియ అనేది ఎంతవరకు సమంజసం? తిరుపతిలో అటువంటి ఇది ఎప్పుడు కూడా లేదు. నమో వెంకటేశ. ఎవరు కూడా ఎవరి ఇల్లు ముట్టడిస్తామని చెప్పలేదు. ఎవరైతే 1కి 2 పర్యాయాలు ఆ స్వామి దయవల్ల టీటీడీ చైర్మన్గా విధులు నిర్వహించారో వారు ఆ టీటీడీ మాజీ చైర్మన్ అనేటువంటి పదాన్ని వారి యొక్క రాజకీయ పార్టీ సోషల్ మీడియాలను పదే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పద్ధతి మంచిది కాదు. ఇలాంటి పద్ధతి మీరు చేయకూడదు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి అధ్యక్షుడిగా టీటీడీ చైర్మన్గా చేసి వచ్చారు. మీకు టీటీడీ గురించి, స్వామివారి పవిత్రత గురించి మామూలు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు మీకు. అలాంటిది మీరే ఇలాంటి తప్పు చేస్తే మిగతా వాళ్ళకి ఇది మార్గదర్శకం అవుతుంది. మీరు ఇలా చేయడం తప్పు. దానివల్ల మీరు రాజకీయం చేయాలంటే సపరేట్గా చేసుకోండి కరుణాకర్ రెడ్డి సార్. అంతేగాని తిరుపతి వెంకటేశ్వర స్వామి తోటి, భక్తుల మనోభావాలతోటి, హిందువుల మనోభావాలతోటి చేయకూడదు. మీరు ఆ పదాన్ని మినిమం ఇమ్మీడియట్గా ఉపసంహరించుకొని బహిరంగంగా స్వామివారికి క్షమాపణ చెప్పాలనే మా డిమాండ్. శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సింది అంటే దాడులు చేసే వాళ్ళ పైన అదుపులోకి తీసుకోవాలా, లేదు దైవనామస్మరణ చేసే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలా అనేటువంటి ఒక క్లారిటీ లేకుండా సాధువులను అడ్డుకుంటున్నారనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి రోడ్డులో కూడా పోలీసులు కనుక సిబ్బందిని పంపిస్తే అక్కడ రోడ్డు పైన ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే తిరుపతిలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనే వాతావరణ పరిస్థితి కూడా ఉంది. నాగార్జునతో దినేష్ జ్యోతి, తిరుపతి. తిరుపతిలోని శిల్పారామం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు యత్నించాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత నిరసనను పోలీసులు అడ్డుకోవడం ఏంటని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
నీలమేఘ శ్యామ గోవింద హరి గోవింద గోవింద